దయచేసి ప్రభుత్వాలు స్పందించాలి. ఇటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రతిపక్ష నాయకులు వైకాపా నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సిపిఎం, సిపిఐ, బీజేపీ ఆల్ పార్టీస్ మాకు న్యాయం చేయండి దయచేసి. దీని మీద ప్రజలారా మనందరం ఏకమవుతాం. దయచేసి టైం లేదు, అందరం కలిపి నేడో రేపో నేను కార్యాచరణ మేధావుల వర్గంతో అందరితో మాట్లాడి అందరికి ఫోన్ చేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని చూస్తున్నాను. పలాస నియోజకవర్గ కేంద్రంలో అందరం కూడా ఒక దగ్గరికి వేదికగా వద్దాం. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరం కూడా ఏకమవుదాం. ఏకమయ్యి మన పలాస జిల్లా అయ్యేటట్టు మనం సాధించుకోవడానికి మీ అందరి సహకారం అవసరం ఉంది. దయచేసి ఇక్కడ ఒకవేళ జిల్లా వస్తే మీ యువతకి ఎంతో ఉన్నతమైన అవకాశాలు వస్తాయి. ఈ వెనుకబడిన జిల్లా ముందుగా వెళ్ళేటట్టు అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సహకరించి మనం పలాసలో జిల్లా కేంద్రంగా అయ్యేటట్టు మనందరం విశ్వ ప్రయత్నం చేసి అవసరమైతే ప్రతి గ్రామాల నుంచి కూడా మనందరం కమిటీలు వేసుకొని అన్ని గ్రామాల నుంచి కూడా మాకు పలాస జిల్లా అవసరం అనేసి ఈ 4 నియోజకవర్గాల ప్రజలు కూడా సంతకాల సేకరణ చేసి ఈ కార్యక్రమం అంతా కలెక్టర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అలాగే ప్రతిపక్ష నాయకులు అందరికి కూడా మనం ఇది ఇద్దాం. ఖచ్చితంగా ఇది సాధించుకునే అవకాశం మనకుంది. ప్రజలందరం ఏకమైతే ప్రభుత్వం దిగొస్తుంది. దీనికి మీరు అందరూ సహకరించాలని 1-2 రోజుల్లో నేను వేదిక ఎక్కడ అని తెలియపరుస్తాను. సోషల్ మీడియా పేపర్ల ద్వారా మీరందరూ కూడా అక్కడికి వచ్చి ఇది విజయవంతం చేసి మనం జిల్లాని సాధించుకునే రకంగా ముందుకెళ్లాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. దీనిలో ఎటువంటి రాజకీయాలు లేదు. ఇది పూర్తిగా మా ప్రాంత అభివృద్ధి కోసం, మా వెనుకబడిన జిల్లా ముందుగా వెళ్ళాలన్న ఒక తాపత్రయం తెప్పించి మాకు ఎటువంటి రాజకీయ ద్వేషాలు లేవు, ఎక్కడ ఎటువంటి ఇది లేదు. ఇది ఒక శాంతియుతంగా ఓ పద్ధతి ప్రకారం చేసుకొని ప్రభుత్వం నుంచి మన పలాస జిల్లాగా క్యాచ్ చేసుకోవడానికి మనకి ఒక అవకాశం ఉంది. దీని అంతటికీ మీరందరూ సహకరించాలని, నా యొక్క విషయాన్ని మీరందరూ కూడా పరిశీలించాలని, నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది మీరు ఒకసారి ప్రజలందరూ పొద్దున్న జిల్లా సాధించుకునేంత వరకు ఈ కార్యక్రమం